ఐపీఎల్ 2025 12వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు కేకేఆర్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ముంబైలోని వాంకడే స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య చాలా మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక ముంబై బౌలర్ ఫామ్లోనే కేకేఆర్ ఓపెనర్స్ ఇద్దరికి దడ పుట్టిస్తున్నాడు. సో ఆ బౌలర్ ఎవరు, అలాగే అతనికి అలాంటి రికార్డు ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవాలంటే మనం టాప్ 5 బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. నెంబర్ 5 తిలక్ వర్మ వర్సెస్ సునీల్ నారాయణ్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే సునీల్ నారాయణ్ రైట్ ఆర్మ్ స్పిన్నర్. దీంతో ఖచ్చితంగా అతను బాల్ని హెవీగా తీసుకెళ్ళగలడు. సో లాస్ట్ మ్యాచ్లో అయితే సునీల్ నారాయణ్ ఇల్నెస్ వల్ల ఆడలేదు. బట్ ఈ మ్యాచ్ కోసం అయితే రెడీగా ఉన్నాడంట. మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లోన్లోకి వస్తాడంట. దీంతో మిడిల్ ఓవర్స్లో తిలక్ వర్మ లాంటి బ్యాట్స్మెన్ అతన్ని కౌంటర్ చేయడానికి ట్రై చేయాలి. సో ప్రీవియస్గా అయితే వీళ్ళిద్దరూ 4 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 4 ఇన్నింగ్స్లో 11 బాల్స్ ఫేస్ చేసిన తిలక్ వర్మ 13 పరుగులు చేశాడు. బట్ నరేన్ బౌలింగ్లో అయితే అవుట్ కాలేదు. సో మోస్ట్లీ తిలక్ అయితే నరేన్ జాగ్రత్తగానే ఆడుతున్నాడు. చూడాలి మరి మ్యాచ్లో ఏమైనా కౌంటర్ అటాక్ చేస్తాడా లేదనేది. నెంబర్ 4 అజింక్య రహానే వర్సెస్ దీపక్ చహర్. ఇదైతే పవర్ ప్లే పై చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ కేకేఆర్ ఓపెనర్స్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో రహానే పవర్ ప్లేలో ఎర్లీగా బ్యాటింగ్ రావాల్సి వస్తుంది. అయితే ఈ మ్యాచ్లో అతనికి దీపక్ చహర్ దగ్గర నుండి చాలా పెద్ద థ్రెట్ పొంచుంది. ఎందుకంటే ప్రీవియస్గా అతను రహానేని చాలా స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 4 ఇన్నింగ్స్లో 23 బాల్స్ వేసి 21 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 4 ఇన్నింగ్స్లో కూడా దీపక్ చహర్ రహానేని అవుట్ చేశాడు. విచ్ మీన్స్ వీళ్ళిద్దరి మధ్య ప్రీవియస్కి ఎప్పుడు ఫేస్ ఆఫ్ జరిగినా సరే దీపక్ చహర్దే పైచే. చూడాలి మరి ఈ మ్యాచ్లోనైనా రహానే అతని బౌలింగ్లో సర్వే అవుతాడా లేదనేది. నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ముంబై టీం బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త కూస్తో ఫామ్లో ఉన్న ప్లేయర్ స్కై. అయితే ఈ మ్యాచ్లో అతను వరుణ్ చక్రవర్తి లాంటి ఒక డేంజరస్ బౌలర్ని ఫేస్ చేయాలి. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అతను రాజస్థాన్ టీం మీద బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. సో దీంతో ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. అయితే ప్రీవియస్గా చూసుకుంటే మాత్రం స్కై వరుణ్ ఎక్కువగా సేఫ్గానే ఆడాడు. అంటే వీళ్ళిద్దరు తలపట్టి 7 ఇన్నింగ్స్లో 43 బాల్స్ ఆడితే 42 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో క్లియర్లీ స్కై అయితే వరుణ్ చక్రవర్తికి అగెనిస్ట్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అందుకే అతను బౌలింగ్లో రిస్క్ తీసుకోకుండా సేఫ్గా ఆడే ప్రయత్నం చేశాడు ప్రీవియస్గా. చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తాడా లేకపోతే ఏమైనా అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడా అనేది. నెంబర్ 2 ఆండ్రే రసెల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. ఇదైతే ఇద్దరు టాప్ ఆల్రౌండర్స్ మధ్య ఉండిపోయి ఒక టాప్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఈ బ్యాటిల్ వైస్ వర్సా ఉండేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కేకేఆర్ బ్యాటింగ్ చేసినప్పుడు రసెల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా ఉంటుంది, అలాగే ముంబై టీం బ్యాటింగ్ చేసినప్పుడు హార్దిక్ వర్సెస్ రసెల్ ఉంటుంది. సో ప్రీవియస్గా అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఎక్సైటింగ్ బ్యాటిల్స్ జరిగాయి. కానీ అప్పర్ హ్యాండ్ మాత్రం చాలా వరకు రసెల్దే. ఎందుకంటే అతను హార్దిక్ బౌలింగ్లో 24 బాల్స్ ఆడితే 45 పరుగులు చేశాడు. ఒక్కసారి అవుట్ అయ్యాడు. బట్ హార్దిక్ చూసుకుంటే రసెల్ బౌలింగ్లో 24 బాల్స్ ఆడితే 35 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో క్లియర్లీ రసెల్కి అయితే హార్దిక్ అగెనిస్ట్గా విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ రెండింటితో కూడా కొంతవరకు మంచి రికార్డు ఉంది. మెయిన్లీ బ్యాటింగ్లో అయితే అద్భుతమైన రికార్డు ఉంది. చూడాలి మరి మ్యాచ్లో టాప్ ఆల్రౌండర్స్లో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారనేది. నెంబర్ 1 కేకేఆర్ ఓపెనర్స్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇదైతే పవర్ ప్లే పై ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేకేఆర్ టీం చాలా వరకు వాళ్ళ ఓపెనర్స్ మీద ఆధారపడే టీం. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో క్వింటన్ డీకాక్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సునీల్ నారాయణ్ చూసుకున్న వాళ్ళకి పవర్ ప్లేలో చాలా క్రూషియల్. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే వీళ్ళిద్దరికి ట్రెంట్ బోల్ట్ ఒక బిగ్గెస్ట్ థ్రెట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రీవియస్గా అతను వీళ్ళిద్దరిని చాలా డామినేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ 1 సైడ్ బ్యాటిల్స్ ఉన్నాయి. సో ముందుగా క్వింటన్ డీకాక్ అగెనిస్ట్గా చూసుకుంటే 9 ఇన్నింగ్స్లో 44 బాల్స్ వేసి 50 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 9 ఇన్నింగ్స్లో అతను ఏకంగా 6 టైమ్స్ అవుట్ చేశాడు. ఇక సునీల్ నారాయణ్కి అగెనిస్ట్గా చూసుకుంటే 4 ఇన్నింగ్స్లో 17 బాల్స్ వేసి కేవలం 23 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 ఇన్నింగ్స్లో కూడా నారాయణ్ 4 టైమ్స్ అవుట్ చేసేసాడు. సో క్లియర్లీ ట్రెంట్ బౌల్ట్కి అయితే కేకేఆర్ ఓపెనర్స్ ఇద్దరి మీద క్లీన్ రికార్డ్ ఉంది. దీంతో వీళ్ళిద్దరి మ్యాచ్లో అతని బౌలింగ్లో ఎంతవరకు సర్వ్ అవుతారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక వీటితో పాటు మనం రోహిత్ శర్మ మరియు సునీల్ నారాయణ్ మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ నారాయణ్ ప్రీవియస్గా రోహిత్ శర్మని T20 ఫార్మాట్లో 10 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ప్రజెంట్ అతను ఫామ్ చూసుకున్నా బాగోలేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.